ఓ మేధావి వారు నాకు రాగానే ఒక చిట్టి ఇచ్చిండు. అన్న, నీవు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మాతో ఒక 40-50 రోజుల పాటు చర్చలు పెట్టినావు. మేము అనుకున్నాం ఈ ప్రజాస్వామ్య చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో ఏనాడు కూడా నాయి బ్రాహ్మణ కులస్తులకి, రజక కులస్తులకి, ఎంబీసీలో ఉన్న కులాలకి స్వయంగా అసెంబ్లీ హాల్లోకి పిలిపించి ఆర్థిక మంత్రి మహమ్మద్ కూర్చొని అనేక మంది ఎమ్మెల్యేలను, ఎంపీలని కూడగట్టుకొని మీ జీవితాలు ఏంటివి, మీ సమస్యలు ఏంటివి, తెలంగాణ వచ్చింది కదా, వచ్చిన తెలంగాణలో పేదవాళ్లకు ఆకలి తీరాలి కదా, పేదవాళ్ళ కన్నీళ్లకు పరిష్కారం చూడాలి కదా, పేదవాళ్ళ బతుకుల్లో వెలుగు నింపాలి కదా. మరి బంగారు తెలంగాణ అంటున్నాడు ముఖ్యమంత్రి గారు. మరి ఈ కళ నెరవేర్చే కర్తవ్యం మీ చేతుల్లో ఉందని చెప్పి నాకు శ్రీనివాస్ గారు చెప్పేదాం. ఆనాడు చేసిన కొంత కృషి, ఒక 250 కోట్ల రూపాయలు మొట్టమొదటిసారిగా నేనే నాయి బ్రాహ్మణులకు కేటాయించాలని చెప్పి పెట్టిన. మీకు ఒక 250 కోట్ల రూపాయలు, రజకులకు కూడా ఒక 250 కోట్ల రూపాయలు పెట్టినాం. అనేక దిక్కులు తిరిగిన రాష్ట్రంలో, దేశంలో ఉంటున్న అనేక ప్రాంతాలు తిరిగి మీకు బ్యాంకులకు పోతే రుణాలు రావని, బ్యాంకు మేనేజర్లు మీకు కుదవబెట్టకుండా లోన్లు రావని, నేరుగా ఆర్థికంగా ఇస్తేనే వాళ్ళని